సాధారణంగా వర్షం కురిసినప్పుడు వడగళ్ళు పడుతుంటాయి. దీన్ని చాలా ప్రాంతాల్లో రాళ్ల వాన అని కూడా అంటారు. ఏవో చిన్న చిన్న రాళ్ళైతే పర్వాలేదు, కానీ అవే పెద్దవైతే పరిస్థితి ఏంటి? ఇంకేమైనా ఉందా? తలలో పగిలిపోవా? కరెక్ట్గానే నల్గొండలోని ఓ ప్రాంతంలో వాన లేకుండానే రాళ్ళు కురుస్తున్నాయి. ఏ క్షణంలో ఏ వైపు నుంచి ఏ రాయి వస్తుందో తెలియక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇళ్లలో ఉన్నా వారికి రక్షణ లేకుండా పోయింది. ఇంతకీ ఆ ప్రజలకు వచ్చిన కష్టం ఏంటి? ఆ రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నల్గొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాహెబ్ గుట్ట ప్రాంతంలోని వాళ్ళంతా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళొచ్చారు. కొంతమంది ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటుండగా మరికొందరు ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు. ఇంతలోనే పెద్ద పెద్ద రాళ్ళు ఆకాశంపై నుంచి దూసుకొచ్చాయి. చూస్తుండగానే ఇళ్లపై జనావాసాల మధ్య పడ్డాయి. దీంతో ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి దాటికి ఇళ్ళు ఎలా ధ్వంసం అయ్యాయి చూద్దాం. అభివృద్ధి అంటే జనాలకు మౌలిక వసతుల కల్పనతో పాటు జనాల బాగు కోరడాన్ని అభివృద్ధి అంటారు. కానీ జనాల ప్రాణాలు తీస్తూ అభివృద్ధి చేస్తున్నామంటే అది ఏం అభివృద్ధి అనేది పాలకులు చెప్పాలి, అధికారులు చెప్పాలి. అధికారులు పాలకులు పెంచి పోషిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకటి లతీఫ్ సాహెబ్ గుట్ట అంటారు, ఒకటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్టకి ఘాట్ రోడ్ నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అయితే ఈ అభివృద్ధికి సంబంధించి ఘాట్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ ఎంత విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఇక్కడ స్థానికులను అడిగితే చెప్తారు. మనం విజువల్స్లో చూపిస్తున్నాం. అక్కడ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ బ్లాస్టింగ్ చేసేటువంటి సమయంలో అంటే గుట్టను తొలిచి ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆ గుట్టను తొలిచేటువంటి క్రమంలో ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా జిలిటిన్ స్టిక్స్ వాడడం, అదే సమయంలో అక్కడి నుంచి బ్లాస్ట్ అయిన తర్వాత ఆ పెద్ద పెద్ద బండరాలు వచ్చి ఇక్కడ నివాస సముదాయాలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ నివాస సముదాయాల మీద పడడంతో ఇండ్లు ధ్వంసమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మనం చూస్తే దగ్గర అనిపిస్తున్నది, కానీ అది దాదాపు 700 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ 700 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతానికి 30, 40, 50 కిలోల బరువు ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలు ఇళ్ల మీద పడడంతో స్లాబులు కూలిపోయిన, అదే సమయంలో రేకులు పగిలిపోయిన, ఇండ్లు ధ్వంసమైనటువంటి నేపథ్యంలోనే స్థానికులు అయితే బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇదంతా ఒకే రాయి, అంటే ఏదో 4-5 రాళ్ళు వచ్చి పడడం కాదు. ఇక్కడ ఒక 30-40 కేజీల బరువు ఉన్నటువంటి రాయి వచ్చి ఇక్కడ ఈ స్లాబ్ మీద పడడంతో స్లాబ్కు రంధ్రం పడి 30 సెంటీమీటర్ డిస్టెన్స్ తోటి ఆ స్లాబ్ పెచ్చులుడి ఆ అమ్మాయి మీద పడేటువంటి ప్రమాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రేకుల ఇల్లు పక్కనే ఉన్నటువంటి ఒక రేకుల ఇంటి మీద కూడా ఆ రాళ్ళు పడడంతో రేకులు ధ్వంసమైన. ఇది ఒక్కటేసారి కాదు, గతంలో కూడా 4-5 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఈ రాయి అక్కడి నుంచి అంటే ఆ గుట్ట మీద నుంచి ఇక్కడికి వచ్చి పడింది. ఒకవేళ మనిషికి తగిలితే మనిషి ప్రాణం స్పాట్లోనే పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంత విచ్చలవిడిగా కేవలం అంటే అక్కడ పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ప్రజల ప్రాణాల మీద తీసుకొస్తూ కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా బ్లాస్టింగ్ చేస్తుండడంతో ప్రాణాల మీదకి వస్తుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అంటే నిన్న ఏ టైంలో జరిగిందండి ఇది? నిన్న సాయంత్రం 5:30, 6 ఆ ప్రాంతం. ఇది అర్ధరాత్రులు కూడా చేస్తున్నారు. అది విరుద్ధంగానే, చట్టాలకు విరుద్ధంగా అంటున్నారు. నిద్రకు ఇబ్బంది అవుతుంది, తుమ్ము చాలా వస్తుంది. అంత లోపల నుంచి జరిగిన బ్లాస్టింగ్ ఇంత దూరం వచ్చి అసలు భయపడ్డా నేను, చాలా ఏళ్ళ భయపడక భయం అంత ఆ సౌండ్కి ఒక్కసారి. ఎందుకంటే అంత పెద్ద అసలు ఆ వైబ్రేషన్ కూడా మామూలుగా ఉండదు, అంత పెద్ద బ్లాస్టింగ్. మరి అదే దానికి కెపాసిటీ ఉందో తెలియదు. పిల్లలంతా భయపడి అటు ఇటు ఉరికిండ్రు, ఎక్కడ పోవాలని అర్థం కాకుండా. చిన్న చిన్న రాళ్ళతో సహా పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. మా ఇంటి మీద పడి రేకులు పగిలిపోయినాయి, పక్కన స్లాబ్ పగిలిపోయింది. ఆ స్లాబ్ పగిలిపోయినట్టయితే మహా భయంకరం. వాళ్ళు నిన్న మొన్న ఇంటి ఓనర్లు ఎవరో రెంటుకున్నారు, చిన్న అమ్మాయి ఆ పడుకున్న తల మీద పడుతుండే. ఇట్లాంటి బ్లాస్టింగ్ జరిగి రాళ్ళు మీద పడ్డాయి, అటు సైడ్ పడ్డాయి, ఆ చివరి స్కూల్ దగ్గర పడ్డాయి. వాళ్ళదేదో బాత్రూమ్ పలిగిపోయాయంట. రేకులు పడితే ఏదో మరి కట్టించారు అన్నది తెలియదు. ఇక ఇటు సైడ్ 2-3 సార్లు పడ్డాయి. ఇటు సైడ్ ఇంత పెద్ద రాళ్ళు పడడం, అసలు ఏంది అది అంత పెద్ద రాయి? ఎంత ఈ రాళ్ళు పడే సమయంలో ఇండ్లలో కానీ బయట స్థానికులు కానీ ఉన్నారా? అసలు ఏమంటున్నారు? కాంట్రాక్టర్ని అడిగిరా గతంలో ఇట్లా జరుగుతున్నాయి రాళ్ళు పడుతున్నాయి? గతంలో కాంట్రాక్టర్ని అడిగితే వచ్చి చేసిపోయారు. మళ్ళీ ఇంకో రెండోసారి ఇలా పలకడం జరిగింది. గోడలు కూడా మొత్తం పలుగుడే. మొత్తం నిన్న అయిన బ్లాస్ట్కు ఇంకా ఎక్కువ ఎడలు పలిగినాయి. నేను కార్పొరేటర్ వస్తే రాజకీయం చేస్తున్నాం అని మాట్లాడుతుండు, కాంగ్రెస్ కార్పొరేటర్ అని. ప్రజల కోసం మేము కొట్లాడితే రాజకీయం అని పలుకుతున్నాయి. అంటే ఒకవైపు ఇండ్లు ధ్వంసం అవుతున్నాయి, మరోవైపు గోడలు కూడా పగులుతున్నాయి అంటున్నారు కదా, ఏం చెప్తారు?
ఇది యాక్చువల్గా సాయంత్రం ఆరు తర్వాతకి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు, కానీ అది ఒక్కొక్కసారి 6 అవుతుంది, 6:30కు కూడా బ్లాస్టింగ్ చేస్తుర్రు. చీకటి అయినాక బ్లాస్టింగ్ చేస్తుర్రు. ఇంకొకటి బ్లాస్టింగ్ మరి వాళ్ళు ఎవరు తొందర పెడుతురో తెలియదు. బ్లాస్టింగ్ ఇంతకుముందుకు ఒకసారి అయ్యింది, మేము బ్లాస్టింగ్ ఎక్కువ పెట్టాం, మోతాదుగానే పెడతామని చెప్పేసి చెప్పిర్రు. వాళ్ళు కొన్ని రోజులు మోతాదుగానే పెట్టిర్రు. మళ్ళీ వారం 10 రోజుల నుంచి బ్లాస్టింగ్ అనేది డోస్ పెంచిర్రు. డోస్ పెంచడం వల్ల అక్కడ ఇంతకుముందుకేమో గుట్ట దగ్గర దాకా పడేది, ఇళ్ళకి బిస్మెంట్ ఉంటాయి అక్కడ దాని అవతల దాకా పడేది. ఈ 2-3 రోజుల నుంచి ఏంటంటే ఈ ప్రెజర్ అనేది ఇక్కడ దాకా వస్తుంది. ఈ బ్లాస్టింగ్ ఇలానే జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన వాళ్ళకి తక్షణమే వాళ్ళకి పరిహారం కూడా చెల్లించాల్సిందిగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఉదయం పూట నిబంధనలకు అనుగుణంగా పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ కూడా బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నప్పుడు కూడా బ్లాస్టింగ్ చేసేటువంటి సమయంలో హెచ్చరిస్తూ సైరన్ వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి. వరకు కాంట్రాక్టర్ కానీ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత స్థానికులకు సంబంధించి ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి స్థానికంగా వచ్చి పలకరించినటువంటి పాపన పోలేదు. ఈ రాళ్ళు పోవడంతో ఇంటి లోపల ఎట్లాంటి భీతావాహమైనటువంటి పరిస్థితులని ఒకసారి కిందికి వెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాళ్ళు అంటే అవి చిన్నవేం కాదు, ఏకంగా 20 నుంచి 50 కిలోల వరకు ఉంటాయి. అంత పెద్ద పెద్ద రాళ్ళు ఇళ్లపై పడడంతో ఏకంగా స్లాబులకే రంధ్రాలు పడ్డాయి, పెచ్చులూడి ఇళ్లలో పడ్డాయి. అదృష్టవశాత్తు చాలామంది ప్రాణాపాయ నుంచి తప్పించుకోగలిగారు. పైన పెద్ద పెద్ద బండరాళ్ళు పడితే ఇల్లు ఏ విధంగా ధ్వంసమైందో పైనుంచి చూపించినాం. ఇప్పుడు కింద ఒక ప్రాణం కొద్ది క్షణాలు ఆలస్యమైనా కూడా, క్షణం అంటే 2-3 సెకండ్లు అప్రమత్తంగా లేకున్నా కూడా ఒక పాప ప్రాణం మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 50 కేజీల మించినటువంటి రాయి దాదాపు 700 మీటర్ల దూరం నుంచి దూసుకురావడంతో స్లాబ్ మీద పడడంతో స్లాబే పగిలిపోయిందంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఒక స్లాబే మొత్తం దాదాపు 2 ఫీట్ల వెడల్పుతోటి మొత్తం పగిలిపోయి పెచ్చులు కింద పడ్డాయంటే ఏ స్థాయిలో అది ఎంత ఫోర్స్ఫుల్గా ఇక్కడికి వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక పాప నిన్న పడుకొని ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద బండరాయి వచ్చి అక్కడ పడడంతో మొత్తం పెచ్చులు కింద పడ్డాయి. అయితే నిన్న అంటే ప్రాణాలతోటి బయటపడ్డటువంటి పాప ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా ఇది? నిన్న కాలేజ్కి వచ్చి రెగ్యులర్గా పడుకునే టైంకి పడుకునేది సార్ ఇక్కడ బెడ్ పైన. వాటర్ కోసం అనేసి అటు వెళ్ళడానికి బయటకు వెళ్తున్నా, ఇటు డోర్ దగ్గరనే ఉన్నా. సౌండ్ రాగానే పిడుగుపడ్డదేమో అనేసి బయటకు వెళ్ళిన, వర్షం పడుతుంది అనేసి. మమ్మీని తీసుకొని బయటకు వెళ్ళేసరికి ఇంట్లో ఈ రౌండ్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ టైంలో ఎందుకు రాళ్ళు వెళ్తున్నారు అనేసి వాళ్ళు అన్న తర్వాత అర్థమైంది సార్. 2 minutes 1 minute లేట్ అయినా అది నా బయటనే పడేది సార్. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? 1 వీక్ ఇక్కడ ఎట్లాంటిది జరుగుతుంది అనే సంఘటన కూడా మాకు తెలియదు. పాప ఫోన్ చేసేసరికి నేను బయట నుంచి వచ్చేసిన. ఆల్రెడీ ఆమెకి వెళ్తూ బాగాలేకనే హాస్టల్ నుంచి ఉండొద్దని దగ్గరుండి చదివించుకుందాం అనే ఆలోచనతోనే ఇక్కడ రూమ్ షిఫ్ట్ అయినా. ఇది అంటే ఆ స్లాబ్ కారణంగా మొత్తం ఈ బండరాళ్ళు మొత్తం స్లాబ్ పగిలి బండరాలు మొత్తం కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఏ మాత్రం కొంచెం బండరాయి తలకు తగిలినా కూడా ప్రాణం పోతుంది. దీంతో పాటు అంటే స్లాబ్ ఒకవైపు ప్రాణం నిలబడ్డది పాప అప్రమత్తంతో, మరోవైపు ఇంట్లో అంటే కిరాయికి వచ్చినటువంటి క్రమంలోనే సామాన్లు అప్పుడప్పుడే సదురుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా పూర్తిగా ధ్వంసమైనని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ప్రజల ప్రాణాల మీద తీసుకొచ్చేటువంటి అభివృద్ధి అవసరమా? అభివృద్ధి అవసరం అనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికార యంత్రాంగం కదులుతుందా లేదా, లేకపోతే స్థానిక మంత్రి ప్రజాప్రతినిధులు ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. రాత్రి పగలు లేకుండా నిబంధనలు పాటించకుండా ఘాట్ రోడ్డు నిర్మాణం పేరుతో బ్లాస్టింగ్ చేస్తూనే ఉన్నారు. నిబంధనల ప్రకారం పేలుళ్ల సమయంలో మ్యాట్ వేసి తీవ్రత తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలి, కానీ అవేం పట్టించుకోకుండా బ్లాస్టింగ్స్ జరుపుతున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద రాళ్ళు కిలోమీటర్ దూరం వరకు ఎగిరిపడుతున్నాయి. వాటి ధాటికి ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఎంత జరుగుతున్నా కాంట్రాక్ట్ సంస్థ కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం లేదు. నల్గొండలో ఉన్నటువంటి లతీసాయి గుట్టకి బ్రహ్మంగారి గుట్ట అంటారు. దాన్నే ఆ బ్రహ్మంగారి గుట్టకి ఘాట్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి దాదాపు సంవత్సరం క్రితం పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. కాకపోతే ఘాట్ రోడ్ నిర్మాణం చేసే సమయంలో కాంట్రాక్ట్ సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరే ప్రస్తుతం ప్రజల ప్రాణాల మీద తీసుకొస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకోవచ్చు. ఇక్కడ గుట్టని తొలిచి ఘాట్ రోడ్ నిర్మాణం కోసం పెద్ద పెద్ద బండరాళ్ళని జిల్టన్ స్టిక్స్ అంటే పేలుడు పదార్థాలు ఉపయోగించి ఈ గుట్టని తొలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించి గుట్టని పగలగొట్టే సమయంలో సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో రాళ్ళు మనం కింద ఇంత ముందుకు ఎక్కడైతే ఇండ్లు
మీద రాళ్ళు పడ్డాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసి 700 మీటర్లు ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత తెలిసింది పేలుడు జరిగినటువంటి ప్రాంతానికి, రాళ్ళు పడ్డటువంటి ప్రాంతానికి 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు దాదాపు 50 కిలోల బరువు ఉన్నటువంటి రాళ్ళు ఎగిరిపోయి ఇళ్ల మీద పడ్డాయంటే ఏ స్థాయిలో ఇక్కడ పేలుడు తీవ్రత ఉందనేది ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఇరగోలిగా బ్లాస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే రాళ్ళు ఎక్కడికక్కడ ఎగిరిపోయి సమీప గృహ సముదాయాల మీద, నివాస ప్రాంతాల్లో పడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నాయి. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో మాత్రమే ఈ జిడ్లెన్సిక్స్ ఉపయోగించి పేలుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాత్రి సమయంలో కూడా ఇవి చేస్తున్నటువంటి క్రమంలోనే నిన్న సాయంత్రం జరిగినటువంటి పేలుడు కారణంగా రాత్రి కూడా మరొకసారి పేలుడు జరుగుతాయిందని చెప్పేసి కూడా స్థానికులు అక్కడి నుంచి నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేసి మరొక చోటకి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది అయితే గుళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తలదాచుకున్నామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా కాంట్రాక్ట్ సంస్థ నిర్వాసితులు నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి. ఇండ్లు ధ్వంసమైన, స్లాబులు ధ్వంసమైన అని చెప్పేసి బాధితులు అధికారులకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంటే మేము ఇక్కడ లేము, మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పి చెప్తున్నారు. మమ్మల్ని కలవడం కాదు, కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులు కలవాల్సింది బాధితులను కలవాలి. నష్టపోయినటువంటి వ్యక్తులకి పరిహారం ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఘాట్ రోడ్ నిర్మిస్తుంది బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా మనకు టిప్పర్ల మీద ఉన్నటువంటి పేర్లను చూసి అర్థమవుతుంది. అదే సమయంలో ఇక్కడ ప్రస్తుతం ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు నల్గొండలో సీసీ రోడ్ల నిర్మాణం చేసినటువంటి సంస్థ కూడా బృందా ఇన్ఫ్రానే. సీసీ రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయంటే ఒక టిప్పర్ అంటే 30 టన్నులు లోడ్ వేసుకొని ఒక టిప్పర్ దాని మీద నుంచి ప్రయాణం చేస్తే అడ్డగులు ఎక్కడికక్కడ పగుళ్ళు వస్తున్నాయని చెప్పేసి సాక్షి టీవీ గతంలోనే కళ్ళకు కట్టినట్టు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలియజేసినప్పుడు కూడా అదే సంస్థకు నష్టపోయినటువంటి బాధితులకి పరిహారం చెల్లించి మరొకసారి ఈ విధంగా బ్లాస్టులు జరిగి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇండ్ల నివాస సముదాయాల మీద పడకుండా ప్రజల ప్రాణాల మీదకి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా అధికారులు, ప్రజాప్రతినిధుల మీద ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మరి ఆ విషయం మీద దృష్టి పెడతారా లేదనేది కూడా వేచి చూడాలి. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. వేలాది మంది జనాలు నివసించే ప్రాంతంలో బ్లాస్టింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అవేం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.